నెల్లూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. పట్టణంలో నిత్యం బిజీ జీవితాలను గడిపే మహిళలు పల్లెటూరులో సందడి చేస్తున్నారు. వింజమూరు మండలం కాటేపల్లిలో స్వచ్ఛమైన సంక్రాంతి వేడుకలను కలకు కట్టినట్టు చూపించారు. సంక్రాంతి పండుగ సంస్కృతి సాంప్రదాయాలకు భావితరాలకు అందిస్తామంటున్న మహిళలతో మా ప్రతినిధి చరిత్ ఫేస్ టు ఫేస్. ఈరోజు పెద్ద ఎత్తున పల్లెటూరు బాట పట్టారు. అయితే అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం మనం గమనిస్తున్నాం. అమ్మ, ముందుగా మీ అందరికీ కూడా రాజ్ న్యూస్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే అమ్మ, ఈ కార్యక్రమం అంటే ఈరోజు మీరు ఇక్కడ ఏదైతే కార్యక్రమం చేపడుతున్నారో అంటే ఎలా అనిపించింది మీకు ఆలోచన ఈ పల్లెటూరికి రావాలని? సంక్రాంతి అనేది మన హిందువులకి మన ఆంధ్రాలో చాలా ముఖ్యమైన పెద్ద పండుగ. దీన్ని గత 2 సంవత్సరాలుగా మేము సంక్రాంతి సంబరాలను VCI వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ తరపున మేమందరం కూడా వాసవి వనితా లెజెండ్స్ కావలి సభ్యులము, వనితా సభ్యులు మేమందరం కూడా ఈ గార్డెన్కి వచ్చి ప్రతి సంవత్సరం కూడా మేము సంక్రాంతి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మరియు ఈసారి స్పెషల్గా ఏంటంటే ఈ సంక్రాంతి సంబరాల్లో మా డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి చుండూరి గాయత్రి గారు కూడా పార్టిసిపేట్ చేయడం, శైలజ గారు, రాఘవేంద్ర సార్ వీళ్ళందరూ కూడా మా ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు కూడా మాతో కలిసి సంక్రాంతి సంబరాలను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన రాజ్ న్యూస్ ఛానల్కి థ్యాంక్ యూ. అలాగే అమ్మ, ఈరోజు మీరు ఇంత దూరం వచ్చారు ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి. అంటే ఎలా అనిపిస్తుంది వీళ్ళందరితో ఈ ఫీల్ చేసుకోవడం, ఈ సంక్రాంతి జరుపు? లేడీస్ అంటేనే సంక్రాంతి సెలబ్రేషన్ అని స్టార్ట్ అవుతుంది. అలానే మా ఆర్సీ గారు కామాక్షి గారి ఆధ్వర్యంలో 2 ఏళ్ల నుంచి మేము చూస్తూనే ఉన్నాము. ఇంత బాగా జరుగుతుంది. అలానే ముందు ఇలానే కార్యక్రమాలు చేస్తూ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు కూడా ఈ పార్టిసిపల్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ యొక్క పల్లెటూరు వాతావరణంలో ఒక పూర్తిగా ఫీల్ గుడ్ దీంట్లో ఎలా అనిపిస్తుంది? సంక్రాంతి అంటేనే సిటీస్లో ఉన్న వాళ్ళు కూడా పల్లెటూరుకి వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటారు. పల్లెటూరు అమ్మమ్మ ఇళ్ళు, నానమ్మ ఇళ్ళు అంటే సంక్రాంతికి పల్లెటూరు వస్తేనే అది సంక్రాంతి లాగా ఉంటుంది సార్. సిటీలో సంక్రాంతి పండగ వాతావరణం మనకు కనబడదు. కానీ ఇక్కడ కావలి వాళ్ళందరినీ చూస్తుంటే మాకు కూడా జోష్ పెరుగుతుంది. చాలా బాగా అందరూ ఎనర్జిక్గా ఉన్నారు. బాగుంది వాతావరణం కూడా. ఈరోజు మరికొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, చెప్పండి, ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను కూడా గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. చాలా బాగా సంతోషంగా ఉంది. కానీ మేము లేడీస్ వరకే వస్తున్నాం. ఈసారి ఫ్యామిలీతో వస్తే బాగుంటుంది అని అనిపించింది. పిల్లలు పెద్దోళ్ళు అందరూ వస్తే బాగుంటుందని నాకు అనిపించింది. చాలా బాగుంటుంది. 2 సంవత్సరాల నుంచి ఇక్కడికే వస్తున్నాము. ఈ తోట చాలా బాగుంది. సీనరీస్ కానీ అన్నిటికీ సంబరాలు బాగా జరుపుకుంటున్నాం. అలాగే అమ్మ, ఏ కార్యక్రమాలు ఈ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ చేశారు? పొంగళ్ళు పొంగిచ్చారు, ముగ్గులు వేశారు, తర్వాత గోదాదేవి పూజ చేశారు, గాలిపటాలు ఎగరేసాం, అట్లు పోసారు, కారం దోశలు, ఎన్ని రకాల సెలబ్రేషన్స్ ఉంటాయో సంక్రాంతికి అవన్నీ మొత్తం చేసాము. అలాగే అంటే ఈరోజు సంక్రాంతికి సంబంధించి ప్రధానంగా భోగి పండుగలు వేస్తారు, అలాగే అరిసెలు చేస్తారు. ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మీరు నిర్వహించారు ఇక్కడ పెద్ద ఎత్తున. అంటే ఎలా అనిపించింది ఈ ఫీలింగ్ ఇక్కడికి వచ్చేసి? ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు కోలాటము, భోగి పండ్లు, భోగి మంటలు ఇంకా అన్నీ జరుగుతాయి. ఇంతవరకు బాగా జరిగింది, హ్యాపీగా. ఈరోజు పెద్ద ఎత్తున అంటే మహిళలు కూడా పోటీ పడుతున్నారు మాట్లాడేదానికైతే అని చెప్పాలి ప్రధానంగా. అమ్మ, చెప్పండి, మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు దీన్ని? కావలి వాళ్ళందరం ఇక్కడికి వచ్చి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. అందరం చాలా ఫ్రెండ్లీగా ఈ సంక్రాంతి సంబరాలని సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఈ అవకాశం మాకు తిరువీధి ప్రసాద్ గారు వాళ్ళ తోటలో ఇచ్చారు. 2 సంవత్సరాల నుంచి అందరం ఇక్కడికే వచ్చి సరదాగా గడుపుతున్నాము. సంక్రాంతి పండుగ అంటేనే చాలా పెద్ద పండుగ. ఆ పండుగ చిన్నది, అందరూ చాలా ఆనందంతో జరుపుకుంటారు. కొత్త అల్లుళ్ళు, కూతుళ్ళు అందరూ ఈ పండగకి ఇంటికి పిలిపించుకుంటాము. వాళ్ళతోటి కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి అందరం కలిసి సంబరాలు చేసుకున్నాము. సంక్రాంతి పండుగలో భోగి మంటలు వేస్తాం కదా, ఆ భోగి మంటలు ఇప్పుడు వేయిపోతున్నాము. పిల్లలకి భోగి పళ్ళు పోస్తున్నాము. తర్వాత గోదాదేవి పూజ చేస్తాము. ఆ గోదాదేవి పూజ చేసాము. వాకిళ్ళలో ముగ్గులు వేస్తే చాలా మహాలక్ష్మి అంత అందం అనిపిస్తుంది కదా, ఆ తల్లికి ఇష్టం. మన ఇంటికి ఆవిడ వస్తుంది అని ఈ సంక్రాంతి పండుగ అంటేనే ప్రత్యేకత. అందరం ఈ వాకిళ్ళల్లో ముగ్గులు వేసినట్టుగా ఇక్కడ ముగ్గులు వేసి సంబరాలు జరుపుకున్నాము. ముగ్గులు అయిన తర్వాత కారం దోశలు, అరిసెలు, మళ్ళీ వచ్చేసి మురుకులు,
అవన్నీ తయారు చేసాం. అవన్నీ పండగ చిహ్నాలు. అవన్నీ ఆ అప్పచ్చులని చిన్నపిల్లలప్పటి నుంచి అవన్నీ పండగ అంటేనే పిల్లలకి కూడా చాలా ఆనందం అనమాట. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించేందుకు వీళ్ళందరికీ కూడా సహకరించినటువంటి ప్రముఖ ఈ వ్యాపారవేత్త తిరువీధి ప్రసాద్ మన ముందున్నారు. సార్ చెప్పండి, ఈరోజు 2 సంవత్సరాల నుంచి మీరు ఈ కార్యక్రమం చేపడుతున్నారని కూడా పెద్ద ఎత్తున మీరు చెప్తున్నారు. అంటే ఈ ఆలోచన వీళ్ళని ఇక్కడికి తీసుకురావాలన్న ఆలోచన మీకు ఎందుకు కలిగి? సంక్రాంతి అంటేనే పట్టణ ప్రాంతాలన్నీ కూడా ఖాళీ అయిపోయి గ్రామీణ ప్రాంతాలు నిండుతనంతో అందరూ కూడా పాడి పంటలు ఆ కుటుంబాలన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని, పాడి పంటలు అన్నీ కూడా ఉండాలని అందరూ కూడా ఏంటంటే అల్లుళ్ళు, కొత్త అల్లుళ్ళు కానీ లేకపోతే వాళ్ళ ఆడబిడ్డ బిడ్డలు కానీ అందరూ కూడా ఒక ఇంట్లో ఆ ఇంటికి చేరిన తర్వాత అక్కడ ఉండేటటువంటి సంప్రదాయము, ఆ ముచ్చట మనం మాటల్లో చెప్పలేనిది. మా వయసు అయినటువంటి మా మహిళలందరూ కూడా ఎక్కడైనా కార్యక్రమాలకి టెంపుల్లో ఉన్నటువంటి ఏదైనా సేవా కార్యక్రమాలు తప్పితే బయటకు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ధైర్యంగా వెళ్ళలేరు, ఇంట్లో వాళ్ళు కూడా పంపలేరు. కాకపోతే ఏంటంటే ఈ గ్రామీణ ప్రాంతానికి సంబంధించి వింజమూరులో మన యొక్క తోట ఉంది కాబట్టి ఈ తోటలో ఇక్కడ సంబరాలు మీరు ఏదైనా అవకాశం ఉంటే చేసుకోండి అని చెప్పి ఫస్ట్లో నేను చెప్పడం జరిగింది. కానీ చాలామంది మహిళలు కాబట్టి రావడానికి చాలా సంకోచించారు. రోజు మనం బయటికి వెళ్తూ ఉన్నాం దాదాపు 60 కిలోమీటర్లు, అక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పి నేను కొంత ఇబ్బంది పడ్డారు. కానీ నేను వాళ్ళు హామీ ఇచ్చాను, చాలా బాగుంటాయి అక్కడ, మీకంతా గెస్ట్ హౌస్ కానీ అన్నీ కూడా బాగుంటాయి, సెక్యూరిటీ బాగుంటుంది, నేను ఉన్నానని చెప్పి ఆ రోజు మొదటి సంవత్సరంగా లాస్ట్ ఇయర్ సుమారుగా ఒక 60 మంది రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రాం యొక్క నిండుతనాన్ని, ఆ ప్రోగ్రాం యొక్క ముచ్చటైనటువంటి ఆనందోత్సవాలతో వీళ్ళు జరుపుకున్న కార్యక్రమాన్ని కొరవ మా అక్కజెల్లమ్మలందరూ కూడా చూసిన తర్వాత మళ్ళీ మేము కూడా ఈసారి సంవత్సరం మేము వెళ్ళాలి, ఆ కార్యక్రమంలో మేము కూడా పార్టిసిపేట్ చేయాలి, ఆ సంబరాల్లో మేము కూడా పాల్గొనాలని చెప్పి ఈరోజు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ ఏదైనా మనసులో బాధలు కానీ లేకపోతే మరొకైనా ఆలోచనలు కానీ లేకపోతే ఇంకేదైనా కుటుంబ కలహాలు కానీ ఇంకేదైనా